హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి స్టోరీ తోటి మీ ముందుకు వచ్చాను. ఒక అడవిలో ఒక పులి, ఒక నక్క, ఒక కాకి, మూడు ఫ్రెండ్షిప్స్. మూడు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. మంచిగా హ్యాపీగా చక్కగా కలిసి ఉన్నాయి. వాటికి ఏ ఆహారం కావాలన్నా మంచిగా కలిసిపోయి వేటాడి కడుపు నింపుకుంటూ ఉంటున్నాయి. అలా మూడు కూడా సమానంగా ఆనందంగా ఉన్నాయి. అయితే ఒకరోజు కాకి పైన ఎగిరి చూస్తూ పక్కనే ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూస్తుంది. కాకి ఒంటెను చూసి పులితో చెబుతుంది, పక్కన ఒంటె ఉంది, మరి దాన్ని మనం ముగ్గురం పోయి తిందాము, చక్కగా ఆకలి తీరుతుంది అని చెప్పి కాకి చెప్తుంది. చెప్పేసరికి పులి సరే అంటుందన్నమాట. అన్నాక పులి, నక్క, కాకి మూడు కలిసి ఆ ఎడారికి వెళ్తాయి. వెళ్ళేసరికి వాటికి ఆ ఒంటెదాకా వెళ్తాయి, కానీ కాళ్ళు బాగా కాలుతాయి. పులి, నక్క తట్టుకోలేకపోయేసరికి ఒంటె వీటిని చూస్తుంది. చూడగానే ఒంటెతోటి అంటారు కదా, మాకు ఈ కాళ్ళు బాగా కాలుతున్నాయి, మరి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, కానీ మాకు మాత్రం బాగా కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పేసరికి ఒంటె వాళ్ళని చూసి జాలిపడి చెబుతుంది కదా, ఏం బాధలేదు, ఏం బాధపడకండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నాపై ఎక్కించుకొని మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి చెబుతుంది ఒంటె. అలా ఒంటె మీదకి ఎక్కించుకొని వాళ్ళు ఉండాల్సిన అడవిలోకి తీసుకుపోయి దింపుతుంది. అలా దింపేసరికి పులికి ఒంటె బాగా నచ్చుతుంది. అయ్యో, మనం చంపుదామని తెలుసు, మన వల్ల దానికి కష్టం వస్తుందని తెలుసు, అయినా కూడా మన్ని రక్షించటానికి పాపం ఒంటె వచ్చి మన్ని బతికించింది కదా అని ఒక కృతజ్ఞతా భావాన్ని చూపిస్తుంది పులి. అంటది కదా, మరి నీ ఒక్కదానివి ఒంటె ఎడారిలో ఎందుకు, నువ్వు కూడా మాతో కలిసి ఉండు, మా ముగ్గురితో పాటే నువ్వు కూడా ఉండు, నలుగురం ఫ్రెండ్స్గా ఉందాము అని చెప్పి పులి చెప్తుంది. పులి చెప్పేసరికి ఒంటె కూడా సరే, ఎడారిలో ఒంటరిగా ఉండే బదులు ఇక్కడ వీళ్ళతో ఉంటే బెటర్ కదా అని ఒంటె కూడా అనుకుంది. అనుకొని సరే ఉంటా అని చెప్పింది. కానీ దీంతో స్నేహం చేయటం నక్కకి, కాకికి నచ్చలేదు. ఇంతగానం ప్లాన్ చేసి దాన్ని తిందామని మనం తీసుకొస్తే తీరా దాంతో ఫ్రెండ్షిప్ అంటదేంటి పులి అని అనుకున్నాయి నక్క, కాకి. అనుకొని ఏం చేశాయి, మరి ఎదురు తిరిగితే పులి ఇవ్వబోదు కదా, వీటన్నిటికన్నా కొంచెం హెవీ కదా పులి, అమ్మో మమ్మల్ని తినేస్తుందని చెప్పేసి ఈ నక్క, కాకి ఏమీ మాట్లాడరు. సరే ఓకే అని పులితో పాటు వాళ్ళు కూడా ఓకే అన్నట్టుగా సరే అని చెప్పేసి అలా అబద్ధపు స్నేహాన్ని చేస్తారు నక్క, కాకి. అలా కొద్ది కాలం గడిచినాక ఒకరోజు వాళ్ళకి ఆహారం దొరకదు. ఫుల్ ఆకలి అవుతూ ఉండేసరికి ఈ ఒంటెని తింటే బాగుండు, మన ఆకలి తీరిపోద్ది అని నక్క, కాకి ప్లాన్ చేసి కానీ పులి ఒప్పుకోదు కదా, మరి ఎలా అని చెప్పి ఆలోచిస్తాయి. నక్క, కాకి ఒక కుతంత్రం పన్నుతాయి అన్నమాట, ఒక ప్లాన్ చేస్తాయి అన్నమాట. ప్లాన్ చేసి పులితో చెప్తారు. కాకి చెబుతుంది, ఈరోజు మనకు ఆహారం ఏమీ దొరకలేదు, మస్తు ఆకలి అవుతుంది, మరి ఇబ్బంది పడతాం, ఇట్లనే ఉంటే చనిపోతాం, మీరు నన్ను తినేసేయండి, కనీసం మీ ముగ్గురన్నా బతుకుతారు అని చెప్పి కాకి చెబుతుంది. చెప్పేసరికి అయ్యో, నిన్ను తింటే కొంచెమే ఉంటావు కదా, ముగ్గురు ఆకలి ఎలా తీరుతుంది, నన్ను తినండి, అప్పుడు మీ ముగ్గురు ఆకలి తీరుతుంది అని చెప్పేసి నక్క అంటుంది. అనేసరికి నేను కొంచెం పెద్దగా ఉంటా కదా, నన్ను తినేసేయండి, అందరూ ఆకలి తీరుద్దని నక్క చెప్పేసరికి ఇక నెక్స్ట్ ఒంటె అంటుంది, అయ్యో నిన్ను తింటే ఒకరోజుకే ఆహారం అవుతుంది, మరి నన్ను తింటే వారం రోజులు తినచ్చు, కాబట్టి నన్ను తినేసేయండి అని చెప్పేసి ఒంటె చెప్తుంది.
అప్పుడు ఆహారానికి ఇబ్బంది ఉండదు, నన్ను తినేసేయండి, నో ప్రాబ్లం అని చెప్పేసి వంట చెప్తుంది. వంట చెప్పంగానే అమ్మయ్య ఇద్దరి కళ్ళు మెరుస్తాయి అన్నమాట, మన ప్లాన్ పారింది అని చెప్పేసి. ఇక నక్క కాకి హ్యాపీ. ఇక ఎప్పుడు వంట మీద పడదామా అని చూస్తున్న సమయంలో పులికి వీళ్ళ ప్లాన్ అర్థమైపోతుంది. అర్థమైపోయి చెబుతుంది, కాదు వంటని కాదు తినాల్సింది, నిన్నును కాకిని అంటే నక్కని కాకిని నేను తినేస్తా అని చెప్పేసి వాళ్ళిద్దరి మీదకి దూకుతుంది. దూకేసరికి అమ్మ పులికి కోపం వచ్చిందని చెప్పేసి రెండు కూడా పరుగు. అలా రెండు కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోగానే ఒంటె అంటుంది, మిత్రమా ఎందుకు అట్లా పంపించేశావు, మరి నన్ను తినమని నేనే చెప్పా కదా, ఎందుకు బాధపడతావు అని చెప్పి ఒంటె అంటుంది. అనగానే పులి అంటుంది, కాదు వాళ్ళిద్దరు ప్లాన్ చేశారు, నిన్ను చంపుదామని ప్లాన్ చేశారు, అంతేగాని వాళ్ళని ఏదో చంపుకొని తినమని కాదు, నేను అది గ్రహించాను, అందుకనే వాళ్ళిద్దరిని ఎల్లగొట్టాను, ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాము, ఏం బాధపడబాకు అని చెప్పి పులి చెప్తుంది. అప్పుడు సరే అని చెప్పేసి ఒంటె ఉన్న పులి ఆనందంగా అడవిలోకి పోయి హ్యాపీగా జీవిస్తారు. సో దీంట్లో మోరల్ ఏంటో అర్థమైందా ఫ్రెండ్స్? మీ పక్కనే ఉంటూ మీతోనే స్నేహం నటిస్తూ మీ నెత్తినే చెయ్యి పెట్టే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజులలో. అలాంటి వారిని తెలుసుకొని మంచి ఫ్రెండ్సా చెడ్డ ఫ్రెండ్సా గ్రహించి మంచి వారితో స్నేహం చేస్తే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి అది గ్రహించుకొని నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నువ్వు తెలుసుకో అని చెప్పడం కోసమే ఈ స్టోరీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.